నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర చర్చకు తెరతీసిన పరిస్థితి. 2 స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. రాజానగరం, రాజోల్లో జనసేన పోటీ ఉంటుందంటూ ఆయన రిపబ్లిక్ డే వేదికగా స్పీచ్లో భాగంగా స్పష్టం చేశారు. అట్లాగే సీట్ల విషయంలో కూడా 50 నుంచి 70 స్థానాల్లో అంటూ ఆయన మాట్లాడడం కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు వైసీపీ నాయకుల్ని కూడా ఆహ్వానిస్తున్నామంటూ కూడా ఆయన ఒక ప్రకటన అయితే చేశారు. మొత్తం ఈ పవన్ కళ్యాణ్ స్పీచ్ని ఎట్లా విశ్లేషించాలి, అట్లాగే పవన్ కళ్యాణ్ స్పీచ్ ఏం దిశానిర్దేశం చేయబోతుంది క్యాడర్కి, అట్లాగే జనసేనకి, దీనిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. సార్ నమస్తే. సార్ నమస్తే గౌతమ్. చాలా ఒక మెరుపులాగా లేకపోతే ఒక సునామీ వస్తే ఎట్లా ఉంటుందో అంతే స్థాయిలో పవన్ కళ్యాణ్ టకా 2 స్థానాలు అయితే ప్రకటించారు సార్. ఒకటి రాజానగరం, రాజులు. సార్ ఈ ప్రకటనని ఎట్లా చూడాలి? పవన్ కళ్యాణ్ ఏం చేసినా అది కరెక్ట్ అని చెప్పని ఫాలో అయ్యేటువంటి ఆయన ఫ్యాన్స్ కానీ, అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ కొదవలేదు. ఒకటి. రెండోది ఏంటంటే పొత్తు వలన 2 పార్టీలు కలిసి వెళ్ళడం వలన అధికారంలోకి వస్తామనేటువంటి ఆశ మాత్రమే ఉంది, కానీ పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అనేటువంటి ఆలోచన మాత్రం వీళ్ళకి ఎవరికి వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రస్తుతం. సో ఇంకొకటి, అవతల పక్షం ప్రధానంగా అధికార పార్టీ చేస్తున్నటువంటి ప్రచారం పవన్ కళ్యాణ్ని కరివేపాకులాగా వాడుకుని వదిలేస్తారు అనేటువంటి ప్రచారం. సామాజిక వర్గ పరంగా ఓటు బ్యాంకును కొల్లగొట్టేటువంటి ఎత్తుగడ మాత్రమే ఇది అనేది ఒక ప్రకటన. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే సహజంగానే మనం మళ్ళీ మోసపోతామేమో అనే ఆందోళనతో సగం మంది చల్లబడిపోయినటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇంత ఆవేశంగా మాట్లాడతారు అంటే, ఇంత హెడ్ స్ట్రాంగ్ డైరెక్ట్ అటాక్ అన్నట్టుగా ఆయన వ్యూహం మారుస్తారు అని ఎవరు ఊహించలా. సో దానికి ఒక గ్రేట్ అప్లాజ్ కింద మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. సో అవతల పక్షం రియాక్షన్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి మళ్ళీ తర్వాత జరగబోయేటువంటి పరిణామాలు అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ 2 స్థానాలు ఎందుకు అనుకోవచ్చు సార్? అంటే ఇవి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 2 సీట్లు అనౌన్స్ చేసింది. మేము 2 సీట్లు అనౌన్స్ చేయాలని డిసైడ్ అయ్యాము, అందుకని 2 సీట్లు తీసుకున్నాము. ఆ 2 సీట్లలో బెస్ట్ ఏది అనేది చూసినప్పుడు ఏంటంటే, ఒకటి రాజోలు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఓకే. జనసేన పార్టీ లాస్ట్ టైం ఎలక్షన్స్లో గెలిచింది. రాపాక వరప్రసాద్ ఇప్పుడు నోటీస్ అందుకున్న ఎమ్మెల్యే. ఆయన ఇంకా సస్పెన్షన్ లిస్టులోకి వెళ్ళలేదు, పార్టీ మారిన 5 ఏళ్ళు వాడుకొని చివరికి నోటీస్ ఇచ్చారనమాట. సో ఆ రాజోల్ సీటు మాదే అనేటువంటి ధీమాతో జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో సహజంగానే గోదావరి జిల్లాలో జనసేనకి బలం ఉన్నటువంటి సీట్లు ఉన్నాయి. సో దానిలో ఒక బలమైనటువంటి ఆప్షన్గా రాజానగరంని ప్రస్తుతానికి ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో రాజానగరంలో కూడా జనసేన పోటీ చేసిన ఓట్స్ పరంగా చూస్తే తక్కువే వచ్చినప్పటికీ కూడా, బట్ అదొక బలమైన నియోజకవర్గంగా కన్సిడర్ చేస్తున్నారు. 2014లో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నటువంటి నియోజకవర్గం, కానీ 2019లో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేతిలో ఉన్నారు. జక్కంపూడి రాజా రిప్రజెంట్ చేస్తున్నారు. సో జక్కంపూడి రాజాని ఢీ కొట్టడం అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి ఎజెండా జనసేన పార్టీకి సంబంధించి. కొంతమంది నాయకులు ఉన్నారు కదా, ఆ నాయకుల విషయంలో అక్కడ చెక్ పాయింట్స్ రెడీ చేసి పెట్టుకుని జనసేన ఉంది. ఇప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇట్లాంటివన్నీ ఉన్నాయి కొన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించి, కాకినాడ రూరల్, అర్బన్ ఇట్లాంటి. ఆ క్రమంలోనే ఇది రాజానగరంని 2వ కాన్స్టిట్యున్సీ కింద డిక్లేర్ చేశారు. ఇట్లా ఒక 20 నుంచి 25 కాన్స్టిట్యున్సీస్ లిస్ట్ అయితే పవన్ కళ్యాణ్ టీం దగ్గర రెడీగా ఉంది. అక్కడ లీడర్స్ రెడీగా ఉన్నారు. సో అధికారికంగా దాన్ని అనౌన్స్ చేయాలంటే కనుక పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో దశల వారీగా అనౌన్స్ చేయాలని అనుకున్నారు. బట్ ఎక్కడికి వెళ్ళి అక్కడ సభ పెట్టి ఆ సభలో ఈయనే మా నాయకుడు, ఈయనకే ఓటేయండి అనేటువంటి ధోరణి పవన్ కళ్యాణ్కి నచ్చలేదు. అందుకనే ఈ బ్రేక్ త్రూ అనేది జరిగిందని అనిపిస్తుంది. సార్ ఇంకొక పాయింట్, ఎందుకంటే పవన్ కళ్యాణ్ పొత్తు అనౌన్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఎన్ని సీట్లో జనసేన పోటీ చేస్తుంది అని. ఎందుకంటే గతంతో పోలిస్తే జనసేన బలం భారీగా పెరిగింది, నో డౌట్. పవన్ కళ్యాణ్ కూడా వారాహి యాత్రతో క్యాడర్ని సన్నద్ధం చేసిన పరిస్థితి. పవన్ నోటనే 50 నుంచి 70 స్థానాలన్న మాట వచ్చింది కదా. సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆ నెంబర్లో ఏదో నెంబర్ తీసుకుంటారు అనుకోవచ్చా? అంటే ఒక 2 రోజుల నుంచి ఒక లెటర్ వైరల్ అవుతుంది. అచ్చెన్నాయుడు గారు సంతకం పెట్టారు, జనసేన పార్టీకి 63 సీట్లు ఇస్తారు, తెలుగుదేశం పార్టీ 112 స్థానాల్లో పోటీ చేయబోతుంది. ఈ మేరకు మేము ఒక ఒప్పందానికి వచ్చేసాం, అగ్రనేతలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మీరు అందరూ సహకరించాలి అని అచ్చెన్నాయుడు గారు సంతకం చేసి తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద వైరల్ అవుతాం. ఇది ఫేక్ లెటర్ అని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులు అనౌన్స్ చేశారు. సో ఆ నేపథ్యంలో చూస్తే కనుక, అలానే ఈ మధ్య కాపు సంక్షేమ సేనకు సంబంధించి హరిరామ జోగయ్య గారు కూడా ఒక లెటర్ రాశారు. ఒక 60 నుంచి 62 సీట్లు, 61 సీట్లకి సంబంధించి ఒక లిస్టు పెట్టారు. అంటే ఇన్ని చోట్ల బలం ఉంది, ఎంతమంది నాయకులు ఉన్నారు అనేటువంటిది. వీటన్నిటికంటే ఇప్పుడు మేజర్ చేంజ్ ఏంటంటే,
జనసేన పార్టీలోకి కీలకమైనటువంటి నాయకులు వలస రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అంటే అలా లెక్కేస్తే ఒక 10 మంది నుంచి 20 మంది దాకా రెడీగా ఉన్నారు. ఓకే, ఇది వాస్తవం. ఎందుకంటే మనం ఇప్పుడు చూసాము వల్లభనేని బాలశౌరి అవును సిట్టింగ్ ఎంపీ మచిలీపట్నం కాన్స్టిట్యున్సీకి, అధికార పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీకి వీర విధేయుడు అనేటువంటి పేరుంది. ఢిల్లీలో రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి 2004లో ఆయన సీఎం అయినప్పుడు ఢిల్లీలో ఎంపీల కోఆర్డినేషన్ బాధ్యత, ఢిల్లీ వ్యవహారాలు మొత్తం బాధ్యత కూడా బాలశౌరి చేతిలో పెట్టారు. ఓకే, సో అంత రిలేషన్ ర్యాపో ఉన్నటువంటి ఈవెన్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంత క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి. కానీ అక్కడ అంతర్గత రాజకీయాల్లో భాగంగా ఆయనకి ఈసారి సీట్ ఇవ్వకపోవచ్చు అనేటువంటి సందేహాలు నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే ఆయన బయటకు వస్తారు. లేదంటే అంత క్లోజ్ క్వార్టర్ ఎలా బయటకు వస్తుంది చెప్పండి. మనం ఏదో బయట నుంచి ఊహాగానాలు మన పేపర్లో వచ్చిన వార్తలు చూసైతే వాళ్ళు బయటికి రారు కదా. సో లోపల ఏదో జరిగింది, ఆయన బయటికి రావాలనుకున్నారు. తెలుగుదేశం కంటే జనసేనని బెస్ట్ చాయిస్గా తీసుకుని, ఇంకోటి ఆయన ఒక్కడే రాడు, ఆయనతో పాటు ఆయన కొడుకు కూడా జాయిన్ అయ్యాడు, అనుదీప్ అనుకుంటా, ఆయన జాయిన్ అయ్యాడు. ఆయన కూడా ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్కి అభ్యర్థుల సంఖ్య పెరుగుతుంది అంటే సీట్ల డిమాండ్ కూడా పెరుగుతుంది సహజంగానే. అప్పుడు మీకు 20 ఇస్తాము, 25 ఇస్తాము, 24 ఇస్తాము, 28 ఇస్తాము అంటే కుదరదు కదా. సో ఆ లెక్క ఒకవైపు నుంచి నడుస్తుంది. ఇంకోటి మీరు చూడండి, ఉత్తరాంధ్రలో కొనతాల రామకృష్ణ షర్మిల గారితో భేటీ అయిన మరుసటి రోజు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో 2 సార్లు భేటీ, మెంబర్షిప్ ఫామ్ ఫిల్ చేసేసి బహిరంగ సభ పెడదాం ఫస్ట్ వీక్లో అనకాపల్లిలో మీరు రావాలని చెప్పని మాట్లాడొచ్చాడు. అంటే కొనతాల రామకృష్ణ ఒక బలమైనటువంటి నాయకుడు. గతంలో ఎంపీగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు, మినిస్టర్గా చేశాడు. ఉత్తరాంధ్రలో ఒక బలమైన వేవ్ వచ్చినట్టే కదా. ముఖ్యంగా విశాఖ జిల్లాలో వంశీకృష్ణ యాదవ్ విశాఖ అర్బన్ టికెట్ ఇస్తామని అర్బన్ ఇన్ఛార్జిగా జనసేన పార్టీ అనౌన్స్ చేసింది, ఇన్ఛార్జిగా అనౌన్స్ చేసింది. అదే పని చంద్రబాబు నాయుడు గారు చేసి ఉండాల్సింది. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈయనే అని నొక్కి చెబితే ఓకే మా అభ్యర్థి ఈయనే గెలిపించండి అంటారా. ఇక్కడ ఇద్దరి మధ్య కూడా ఒక తుఫాన్ లేపినటువంటి అంశంగా కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్కి ఉత్తరాంధ్రలో కూడా లీడర్షిప్కి కొదవలేదు, నాయకులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు నెల్లూరు చూడండి, నిన్నగాక మొన్న గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు ఆయన వెళ్ళి కలిశాడు. ఆయన ఏంటి లాస్ట్ టైం తిరుపతి ఎంపీగా చేశాడు. ప్రజారాజ్యం పార్టీ నుంచే ఈయన ప్రస్థానం ప్రారంభమైంది. చూడండి కొన్ని ఆసక్తికరమైనటువంటి టర్మ్స్. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు, ఐఏఎస్ ఆఫీసరు. సో అప్పుడు తిరుపతి ఎంపీగా కంటెస్ట్ చేశారు, దాదాపు 3 లక్షల ఓట్లు వచ్చినాయి, కానీ గెలవలేకపోయారు. 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి కంటెస్ట్ చేశారు, ఎంపీగా గెలిచారు. 2019లో గూడూరు ఎమ్మెల్యే చేయమంటే ఆయన ఎమ్మెల్యే చేశారు, గెలిచారు. ఇప్పుడు మీకు ఫీడ్బ్యాక్ సరిగా లేదు కాబట్టి క్షేత్రస్థాయిలో మీరు ఓడిపోతారని ఆయన పక్క జరిగి వేరే వాళ్ళకి ఎవరికో టికెట్ ఇవ్వాలి, ఆయన వెళ్ళి కలిశారు. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా, 2019 ఎలక్షన్స్ ముందర టీడీపీ జనసేన కలుస్తుందా, టీడీపీ జనసేన వైసీపీ కలుస్తుందా అనే చర్చ జరిగినప్పుడు వైసీపీ తరఫున రాయబారిగా వ్యవహరించినటువంటి నాయకుడు గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు. ఆయనే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రతిపాదన చేశారని కూడా ఒక వార్త ఉంది. అది వాస్తవం కూడా జరిగినాయి, కూడా చర్చలు కూడా జరిగినాయి. అంతర్గతంగా కూడా ఆయన కూడా నేను కూడా ప్రయత్నం చేసిన మాట వాస్తవాన్ని బహిరంగంగా కూడా ఒప్పుకున్నారు ఆయన. అలా కలిపితే ఒక 25 సీట్లో 20 సీట్లో 30 సీట్లో ఇస్తే అప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కలుపుకుంటే మనం బలపడతాం అనేటువంటి ఆలోచన. ఎందుకంటే అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావడం లక్ష్యం కదా, ఒక్క ఛాన్స్ మీద కదా పోరాటం అంతా జరిగింది. సో అక్కడ ఒక ప్రయత్నం చేయడంలో కీలకమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన వస్తున్నారు, ఆల్రెడీ కలిశారు రహస్యంగా, రేపో మాపో ఎల్లుండో అవతల ఎల్లుండో వచ్చేస్తారని ప్రచారం. ఇంతమంది నాయకులు వస్తే మీరు 20 సీట్లు ఇస్తాం, 16 సీట్లు ఇస్తాం, 18 సీట్లు ఇస్తాం అంటే సరిపోద్దా? అన్నిటికీ మించి గ్రౌండ్ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారు గత ఎన్నికల్లో 5.67 5.6 మొత్తం మీద పర్సెంటేజ్ వచ్చింది. ఒకవేళ 6% వచ్చుంటే ఆయన రికగ్నైజ్డ్ పార్టీ అయ్యి ఉండేవాళ్ళు. 6% దాటలేదు కాబట్టి ఎలక్షన్ కమిషన్ దానికి జస్ట్ మిస్ అయింది. కాబట్టి ఇప్పుడున్న గ్రౌండ్ సర్వేస్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారికి 15% ఓటు బ్యాంక్ వచ్చింది, 16% వచ్చింది, 18% వచ్చింది అనేటువంటి చర్చ జరుగుతుంది. సో ఇలాంటి నాయకులందరూ జాయిన్ అయితే ఇంకొక పర్సెంటేజ్ ప్లస్సే అవుతుంది కానీ మైనస్ కాదు కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఉండేటువంటి ప్లానింగ్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కానీ ఇక్కడ ఇంకొక డౌట్ సహజంగానే కలుగుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన ఒక వాక్యం, పొత్తు ఎమ్మెల్యే సీట్లతోనే ఆగిపోదు, భవిష్యత్తుకు కూడా ఆయన ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చిన పరిస్థితి. కానీ పవన్ని సీఎంగా చూడాలన్న వాళ్ళ కార్యకర్తల డిమాండ్ కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, ఇంకా పొత్తు గురించి మాట్లాడటానికి ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు? ఒకటి, పవన్ కళ్యాణ్ లాంగ్ టర్మ్ విజన్తోనే రాజకీయాల్లోకి వచ్చారు.
ఓకే, ఇదేదో 2014లో పార్టీ పెడితే 2019లోకి అధికారంలోకి వచ్చేయాలి, లేదా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఒక వ్యూహాత్మక తప్పిదం ఏం జరిగిందంటే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళక ముందరే అధికారంలోకి వచ్చేయాలన్నంత వేగంగా పావులు కదిపినటువంటి పరిస్థితి. ఎందుకంటే 6 నెలల టైం పెద్ద ఎక్కువ కూడా లేదు. అసలు సరైనటువంటి సంస్థాగత నిర్మాణం జరగకుండా ఎన్నికలను ఎదుర్కోవడం సరైన పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 12 ఏళ్ళు 14 ఏళ్ళు, అంటే 2009 నుంచి లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ల అనుభవం ఉంది కదా. ఈ 10 ఏళ్ల అనుభవం ఎలక్షనీరింగ్ అనుభవం ముఖ్యంగా, ఎందుకంటే 2009లో ఆయన కంటే చిరంజీవి గారు పెద్ద కాబట్టి, అల్లు అరవింద్ గారు ఇంకా వేరే వేరే ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఆయన ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండొచ్చు, యువరాజ్యం నాయకుడిగా ప్రచారకర్తగా పరిమితం అయి ఉండొచ్చు. 2014 నుంచి ఇప్పుడు చూస్తే కనుక ఒక ఎన్నికలను ఫేస్ చేశారు కదా ఆయన, అభ్యర్థులను ఆయన డిసైడ్ చేసుకున్నారు కదా, పొత్తులను ఆయన డిసైడ్ చేశారు కదా, జాతీయ స్థాయిలో బీఎస్పీ లాంటి పార్టీని వామపక్షాలను కలుపుకొని అటు బీజేపీని ఇటు టీడీపీని వైసీపీని ఢీ కొట్టేటువంటి ప్రయత్నం చేశారు కదా. ఈ అనుభవాలన్నిటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు తెలుసుకున్నటువంటి సూత్రం ఏంటంటే ముందు ప్రజల్లోకి వెళ్ళాలి, సభలో మన గొంతు వినబడాలి, మన వాయిస్ వినబడాలి, ఆ తర్వాత మనం ప్రజల్లో మార్పు తీసుకురావడానికి ఇంకా ఎక్కువ స్కోప్ దొరుకుతుంది అనేటువంటి ఒక ఆలోచన చేశారు. ఈ క్రమంలోనే పొత్తు అనేది ఉండాలి. ఇంకోటి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ పార్టీని కూడా ఈ పార్టీ ఆ పార్టీని కదా ఏ పార్టీని ఊర్చి బయటపడేయాలనేటువంటి ఆలోచనతో ఉంది కాబట్టి తట్టుకుని నిలబడాలంటే మనకి గ్రౌండ్ బలంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడులో విజయకాంత్ గారు ఈ మధ్య చనిపోయారు. ఆయన డిఎండిగా పార్టీ పెట్టినప్పుడు ఒక్క సీటే గెలిచారు, ఆయన సీటు మాత్రమే గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు దురదృష్టవశాత్తు ఆయన సీటు గెలవాల, ఒక సీటే గెలిచారు. ఆయన కూడా రాపాక వరప్రసాద్ లాంటి వ్యక్తితో గెలిచారు. ఆయన మళ్ళీ జంప్ జలాని అయ్యారు, అది వేరే కథ. కానీ అదే డిఎండికే తర్వాత ఎలక్షన్స్కి అలయన్స్లోకి వెళ్ళిన తర్వాత 25 సీట్లు గెలిచినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆ తర్వాత పార్టీ బలోపేతం చేసే క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడం, అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు, సో అది జరిగింది. బట్ ఒక పార్టీగా ముందు అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటే తర్వాత రాజకీయ పోరాటం చేయడానికి కావాల్సినటువంటి బలం చేకూరడం అనేది సాధ్యమవుతుంది. అదే వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారు. ఇన్ని రోజులు ఎవరిని పడితే వాళ్ళని పార్టీలో చేర్చుకోలేక పవన్ కళ్యాణ్ గారు రమ్మంటే రారా వీళ్ళందరూ నాయకులు, ఎందుకు చేర్చుకోలేదు? ఆయన ఒక వ్యూహాత్మకంగా కొన్ని విలువలు, సిద్ధాంతాలు, విధానాలకు కట్టుబడి పార్టీని నడిపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో గెలవడం అనేటువంటి ఒక లక్ష్యాన్ని ముందు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో బలమైన నాయకత్వాన్ని, తన సిద్ధాంతాలకి ప్రేరేపితమైనటువంటి నాయకత్వాన్ని, ఉదాహరణకి కొనతాల రామకృష్ణ గారు ఉన్నారు. ఆయన ఎందుకు రాజకీయంగా దూరం జరిగిపోయి మరి ఉత్తరాంధ్ర సమస్యల మీద పోరాడుతున్నారు? ఈ తరహా రాజకీయాలు నచ్చకే కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది అదే కదా. ఇలాంటి రాజకీయాలు కాదు, ప్రజల కోసం చేసే రాజకీయం కావాలని కదా చెప్తుంది. ముద్రగడ సెకండ్ ఇన్నింగ్స్ కూడా రేపు ముద్రగడ కూడా జాయిన్ అవుతారు. ముద్రగడ జాయిన్ అయితే జనసేన పార్టీ బలం అమాంతం రెట్టింపు అవుతుంది. ఇది ఖచ్చితంగా కాపు సామాజిక వర్గంలో విస్తృతమైనటువంటి, అంటే ముద్రగడ సింగిల్ గా వస్తే ఆయన బలం ఎంత, ఆయన ఏమన్నా జాతీయ నాయకుడు, ఈ చర్చలన్నీ పక్కన అనవసరం కూడా సామాజిక వర్గాల పరంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి బలమైనటువంటి వ్యక్తి ఆయన. పవన్ కళ్యాణ్ తో కనుక చేరితే నిప్పుకి గాలి తోడైనట్టు అంటారు కదా, ఆ టైప్ లో ఖచ్చితంగా ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో ఈ బలాలన్నీ పెరుగుతున్నటువంటి తరుణంలో మిత్రపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం కూడా ఒక రకమైన ఆందోళనకు గురి కావచ్చు. అసలు పెద్దన్న పాత్ర మంది కదా, వీళ్ళందరూ వస్తే మన పరిస్థితి ఏంటని, సో మనోడు ఇక్కడ ఉన్నాడు మనోడు అక్కడ ఉన్నాడు అని అనౌన్స్మెంట్ ఆవేశంలో చేసి ఉండొచ్చు. ఇవన్నీ కూడా సరిదిద్దుకుంటేనే మైత్రి బంధం అనేది బలంగా ముందుకు సాగుతుంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఈ ఎన్నికల తర్వాత ఇంకా అనేక అంశాలు వస్తాయి. ఆ నామినేటెడ్ పదవుల దగ్గర నుంచి కూడా అక్కడ కూడా జనసేన కోట జనసేనకు రావాల్సిన అవసరం ఉంటుంది కదా. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే మీరు ఆవేశపడొద్దని చెప్తున్నారు ఆయన. వీళ్ళందరూ ఆవేశపడి ఇప్పుడు ఇమీడియట్ గా తెగదెంపులు చేసుకుంటే లబ్ధి పొందేది ఎవరు? ఈయన కాదు ఆయన కాదు వేరే ఆయన కదా చెప్తుంది ఆయన. అందుకనే సంయమనం పాటించండి, రాబోయేది ఇంకా చాలా విస్తృతమైనటువంటి సమయం ఉంది, దానికి ప్రిపేర్ అయి ఉండండి అనేటువంటి ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. చాలా మంచి విశ్లేషణ సార్, ఫైన్, థ్యాంక్ యూ. రైట్, ఇది మొత్తంగా జనసేనాని అయితే సమర వ్యూహం అంటే సమరశంఖం పూరించినట్టే కనిపిస్తుంది. రెండు పార్టీల ఆ రెండు స్థానాల్లో ఆయన అభ్యర్థులను అయితే ప్రకటించిన పరిస్థితి ఉన్నా కూడా ఆయన 50 నుంచి 70 స్థానాలు అన్న దగ్గర మాత్రం జనసేన కార్యకర్తలు కావచ్చు, నాయకుల్లో కావచ్చు ఒక ఆశాభావం పెరిగింది. ఇంకొక వైపు చూస్తే జనసేనలోకి వలసలు అట్లాగే జనసేనలో చేరే నాయకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మరి సీట్ల విషయంలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు చూస్తే జనసేనాని ఈసారి ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారు అన్నది మాత్రం సుస్పష్టం. థ్యాంక్ యూ.